ఏపీలో భారీ వర్షాల సందర్భంగా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వాయుగుండం కారణంగా ముప్పు పొంచి ఉండడంతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వాతావరణంలో మార్పు కారణంగా చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షపు నీరు సులువుగా ప్రవహించేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలో కాలువలపై అక్రమాలు ఏమన్నా ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. సమీక్ష సందర్భంగా అధికారులు పలు అంశాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 165 కోట్లు విడుదలైనట్లు మంత్రి నారాయణ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకూరు 14 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా దొత్తులూరులో 11 సెంటీమీటర్లు, డిస్టిక్ యావరేజ్ 7 సెంటీమీటర్లు. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సిల్ట్ తీశారు. గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం. కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 3 అడుగులు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 1 అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టి ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల. అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను, కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు. బాగా చేశారు అధికారులు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే 2024 ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి, వర్షాకాలం వచ్చే ముందంటే 50 కోట్ల రూపాయలు